మన ఎమోషనల్ నీడ్స్ని దేవుడు అర్థం చేసుకుంటాడు. ఒకవేళ దేవుడు మన కాపరిగా ఉంటే మనలో బయటికి మనందరం చాలా ధైర్యంగా కనపడతాం, కానీ మనందరిది మేకపోతు గాంభీర్యమే. మేకపోతు గాంభీర్యం అంటే తెలుసా? బయటికి పెద్ద మన ధైర్యంగా ఉన్నట్టు కనపడతాం, కానీ లోపల సచ్చే భయాలు ఉంటాయి మనకి. బయటికి కనపడనీయము దాన్ని. మనకు చాలా ధైర్యం ఉన్నట్టు, ఏమి టెన్షన్ పడినట్లు, ఏమి టెన్షన్ లేనట్లు బయటికి మనం చూపిస్తూ ఉంటాం, కానీ లోపల సచ్చే భయం మనకి చాలా విషయాలకి. ఒక ఆయన ఏమంటాడు అని అంటే, లోకంలోనంట 600కు పైగా భయాలు ఉంటాయంట. కొంతమందికి క్లోజ్డ్ రూమ్లో ఉంటే సచ్చే భయం వేస్తుంది. అంటే చుట్టూ ఎవరు లేరు, ఒక్కరే ఉన్నారు రూమ్లో, నలుగురు ఉన్నా కూడా చుట్టూ అన్ని తలుపులు మూసేస్తే వాళ్ళకి భయం వేసేస్తుంది. దాన్ని ఫోబియా అంటారు. రకరకాల ఫోబియాలు. దావీదుకి అర్థమైన విషయం ఏంటంటే, దేవుణ్ణి నేను కాపరిగా పెట్టుకుంటే ఆయన నా సైకలాజికల్గా నా హృదయంలో ఉండేటువంటి భయాల్ని నేను దేనికి భయపడతాను, దేనికి కంగారు పడతానని అర్థం చేసుకొని, నా వీక్నెసెస్ని అర్థం చేసుకొని నాతో ఎలా డీల్ చేయాలో అలా డీల్ చేస్తాడు దేవుడు. నేను ఎక్కడ బాధపడతాను, ఎక్కడ టెన్షన్ పడతాను, ఎక్కడ కలవరపడతాను, దేనికి భయపడతాను, అసలు నాకు అర్థమవుతున్న విషయం ఏంటి అని అంటే, దేవుడు మన గురించి దేవునికి తెలిసినంతగా ఈ లోకంలో ఎవ్వరికీ తెలియదు. ఆయన మనల్ని ఎట్లా డీల్ చేయాలో అట్లా డీల్ చేస్తాడు. యెషయా గ్రంథంలో ఏమని ఉంటుంది అని అంటే, ఆయనంట పాలిచ్చు గొర్రెల్ని నెమ్మదిగా నడిపిస్తాడంట, చిన్న గొర్రె పిల్లల్ని హృదయానికి హత్తుకుంటాడంట, తుంటరి గొర్రెల్ని ఎట్లా దారికి తీసుకురావాలో కూడా ఆయనకి తెలుసు. మనతో వ్యక్తిగతంగా, జాగ్రత్తగా వినండి, మీతో వ్యక్తిగతంగా మీకుండే ఇష్యూస్తో ఎలా డీల్ చేయాలో దేవునికి తెలుసు. మిమ్మల్ని ఎలా ధైర్యపరచాలో, మిమ్మల్ని ఎలాగా మోటివేట్ చేయాలో, మీ గురించి మిమ్మల్ని ఎలా ఆదరించాలో దేవునికి తెలుసు. అందుకే మనం ఏం చేయాలి అని అంటే, కాపరితో ఒంటరిగా సమయం గడిపే అనుభవాలు మనకు ఉండాలి. ఏదో తూతూ మంత్రంగా ప్రార్థనలు చేయడం కాదు, తూతూ మంత్రంగా బైబిల్ చదవటం కాదు. దేవునితో నిజంగా సంభాషించినట్లుగా మనం సమయాన్ని గడపాలి. మనం ఆయనతో వ్యక్తిగతంగా సమయాన్ని గడుపుతూ ఉంటే ఆయన మనకి నేర్పించాల్సిన విషయాలు, నీకు పర్సనల్గా నేర్పించాల్సిన విషయాలు నీకు నేర్పిస్తాడు. నిన్ను ఆదరించే దగ్గర ఆదరిస్తాడు, నిన్ను ధైర్యపరిచే దగ్గర ధైర్యపరుస్తాడు, నిన్ను గద్దించే దగ్గర దేవుడు గద్దిస్తాడు. రెండవది ఆయన ఏమంటున్నాడు అని అంటే, ఎమోషనల్ నీడ్స్ని దేవుడు తీరుస్తాడు. ఫిజికల్ నీడ్స్ని తీరుస్తాడు, ఎమోషనల్ నీడ్స్ తీరుస్తాడు. ఎప్పుడు? కండిషన్, ఆయన నీ కాపరిగా ఉంటే నీ ఫిజికల్ నీడ్స్ గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు, నీ ఎమోషనల్ నీడ్స్ గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు.